హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ రాకేష్ తానకి. ఈ వీడియోలో S3లో AWS వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక కొత్త ఫీచర్ అప్డేట్ గురించి అయితే చెక్ చేద్దాం. సో బికాజ్ S3లో చెక్ చేస్తే డే టు డే మనం ఎక్కువగా కూడా యూజ్ చేసేటువంటి సర్వీస్ అండ్ అందులో వీడు ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ రిలీజ్ ఏదైతే ఉందో దాని గురించి ఇది ఉంటే బాగుండని చెప్పేసి మనం చాలాసార్లు అయితే మేబీ అనుకునే ఉంటాం మనం యూజ్ చేసేటప్పుడు. సో దాని గురించి డీటెయిల్డ్గా ఎక్కడ యూజ్ చేయాలి, ఏమి యూజ్ చేయాలి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేటువంటిది ఇందులోనైతే చెక్ చేద్దాం. సో స్క్రీన్ పైన చెక్ చేస్తే మనకు కనిపిస్తుంది AWS S3 నౌ సపోర్ట్స్ ద కండిషనల్ రైట్స్ అండి. సో ఇది బేసికలీ కూడా మనకి August 20th అయితే ఈ ఫీచర్ అయితే రిలీజ్ చేశాడు. సో కండిషనల్ రైట్స్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఒకసారి మనం డీటెయిల్డ్గానైతే చూద్దాం. సో బేసికలీ లెట్స్ సే మన దగ్గర ఒక S3 బకెట్ ఉందనుకోండి. సో ప్రీవియస్కి ఇప్పటిదాకా ఎట్లా ఉండేది అని అంటే ఇందులో abc.txt అనేటువంటి ఒక ఫైల్ తీసుకోండి. ఒకవేళ ఈ ఫైల్ని మీరు S3 బకెట్లోకి అప్లోడ్ చేస్తే కనుక ఈ ఫైల్ అనేటువంటిది S3 బకెట్లోకి డైరెక్ట్గా అప్లోడ్ అయిపోతుంది. లెట్స్ సే abc.txt అనేటువంటి ఫైల్ ఉందనుకోండి. సో సేమ్ ఫైల్ అనేటువంటిది S3 బకెట్లో కూడా అప్డేట్ అయింది. సో ఫస్ట్ టైం వితౌట్ ఎనీ ఫైల్ మనకి S3 బకెట్లో ఫైల్ ఏం లేనప్పుడు డైరెక్ట్ అప్లోడ్ అవుతుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. బట్ సెకండ్ టైం అండి, ఒకవేళ సెకండ్ టైం కనుక abc.txt అనేటువంటి సేమ్ నేమ్ తోటి మీరు ఫైల్ అప్లోడ్ చేస్తే ఏం జరుగుతుంది? యాక్చువల్గా డిఫాల్ట్ S3 బిహేవియర్ ఏంటి అని అంటే ఆల్రెడీ S3లో స్టోర్ అయి ఉన్నటువంటి abc.txt ఫైల్ ఏదైతే ఉందో ప్రీవియస్గా క్రియేట్ అయినటువంటి ఫైల్ని రిమూవ్ చేసేసి ఆ ప్లేస్లో కొత్తగా అప్లోడ్ అయినటువంటి ఫైల్ నేమ్ తోటి S3 అయితే స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందండి, ఫస్ట్ అప్లోడ్ చేసినటువంటి ఫైల్ ఏదైతే ఉందో అందులో ఇక్కడ డేటా లాస్ అనేటువంటిది జరుగుతుంది. సమ్ డేటా అయితే మిస్ అవుతుందండి. లెట్స్ సే మళ్ళీ థర్డ్ టైం కూడా నేను abc.txt అనేటువంటి ఫైల్ నేను S3లోకి అప్లోడ్ చేశాను అనుకోండి. S3 మళ్ళీ ఏం చేస్తుంది అని అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి కాపీని డిలీట్ చేసేసి కొత్తగా లేటెస్ట్గా అప్డేట్ చేస్తున్నటువంటి కాపీ తోటి S3 ఓవర్ రైడ్ అయితే చేస్తుందండి. సో ఈ ఓవర్ రైట్ చేయడం వల్ల మనకి డేటా లాస్ అనేటువంటిది ఇక్కడ పెద్ద ప్రాబ్లం కిందనైతే కనిపిస్తుందండి. ఒకవేళ సేమ్ డేటా మనం అప్లోడ్ చేస్తే పర్లేదు, కానీ ఒకవేళ ఈ కాపీలో డిఫరెంట్ డేటా ఉండి సెకండ్ కాపీలో డిఫరెంట్ డేటా ఉండి థర్డ్ కాపీలో కూడా డిఫరెంట్ డేటా ఉంది అని అంటే డెఫినెట్లీ అక్కడ సమ్ డేటా లాస్ అయితే ఉంటుంది అన్నమాట. అయితే ఈ ప్రాబ్లం అనేటువంటిది రాకుండా చేయాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అని అంటే ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏనండి, ఇవి కొత్తగా వచ్చినాయి కదా, కొత్తగా వచ్చిన దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ అసలు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి కనుక మనం చెక్ చేస్తే ఒకటి వర్షనింగ్ అనేటువంటిది మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. అయితే వర్షనింగ్ ఎనేబుల్ చేయడం వల్ల ఏమవుతుంది, మీకు ఇవే కాపీస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక కాపీ బదులు 2 కాపీస్ 3 కాపీస్ ఎన్ని టైమ్స్ అప్లోడ్ చేస్తే అన్ని కాపీస్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల కాస్ట్ అనేటువంటిది ఎక్కువ అయిపోతూ ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుందండి. లేదు ఇలా జరగకూడదు అనుకుంటే మనకి S3లో ఆబ్జెక్ట్ లాక్ అనేటువంటి ఫీచర్ అయితే ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ లాక్ యూజ్ చేసుకుంటే ఏంటి అని అంటే జస్ట్ డిలీషన్ ఒకటి జరగకుండా మనం స్టాప్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఈ ప్రాసెస్ అనేవి మనం అగైన్ అండ్ అగైన్ ఫైల్స్ అనేవి అప్లోడ్ చేయడానికి అప్డేట్ చేయడానికి మనకి ఈ ప్రాసెస్ అనేటువంటిది యూజ్ అవుతుంది. బికాస్ అక్కడ లాక్ అయిపోతుంది. లాక్ అయితే 6 months కానీ 1 year పాటు కానీ ఆర్ ఎన్ని ఇయర్స్ అయితే మెన్షన్ చేస్తామో అన్ని ఇయర్స్ వరకు కూడా ఈ ఫైల్ అనేటువంటిది S3 బకెట్లో లాక్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి ఈ ఫీచర్స్ అనేవి ఉన్నప్పటికీ వీటి మెయింటెనెన్స్ కానీ కాస్ట్ అనేవి కానీ కొంచెం ఎక్కువగానైతే మనకు పడుతూ ఉంటాయి. సో చాలామంది ఏం చేస్తారంటేనండి ఈ ప్రాసెస్లో లెట్స్ సే సేమ్ S3 బకెట్ తీసుకుందాం. సో సేమ్ S3 బకెట్ తీసుకున్నప్పుడు abc.txt ఈ ఫైల్ని అగైన్ S3 బకెట్లోకి మనం అప్లోడ్ చేద్దాం అనుకున్నాం. అయితే ఇక్కడ ఆల్రెడీ కూడా abc.txt అనేటువంటి ఫైల్ ఉందనుకోండి. సో నార్మలీ ప్రోగ్రామింగ్ ద్వారా ఫైల్స్ అప్లోడ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే స్టెప్ 1 abc.txt ఉందా లేదా అనేటువంటి చెక్ చేస్తారండి. ఒకవేళ ఉంటే ఈ ఫైల్ అప్లోడ్ చేయకూడదు అనుకుంటే, అంటే ఓవర్ రైట్ చేయకూడదు, డేటా లాస్ అవ్వకూడదు అనుకుంటే దెన్ ఇక్కడ ఆల్రెడీ ఫైల్ ఉంది కాబట్టి వీళ్ళు అప్లోడ్ని స్టాప్ చేసేస్తారండి. ఒకవేళ ఇక్కడ ఫైల్ లేదంటేనే సెకండ్ స్టెప్లో ఫైల్ని యాక్చువల్గా అప్లోడ్ చేస్తారు. బట్ ఇలా అప్లోడ్ చేయాలి అని అంటే దీనికి కోడింగ్ లెవెల్లో ఎక్స్ట్రా లాజిక్ అనేటువంటిది రాసుకోవాలి అండ్ ఇది ఓన్లీ కూడా ప్రోగ్రామింగ్ నుంచే పాసిబిలిటీ అనేటువంటిది ఉంది. షెల్ స్క్రిప్ట్స్ ఐడియా ఉంటే వాటి నుంచి కూడా పాసిబిలిటీ వస్తుంది. బట్ ఎక్కువగా ప్రోగ్రామింగ్ నుంచి మాత్రమే ఈ పాసిబిలిటీ అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో AWS వాడు ఏం చేశాడనంటే ఈ ఎక్స్ట్రా ప్రోగ్రామింగ్ లాజిక్ అనేటువంటి ఏదైతే కనిపిస్తుందో ఈ లాజిక్ లేకుండానే డైరెక్ట్గా మనం AWS CLI కమాండ్ ద్వారా కానీ ఆర్ మనం ప్రోగ్రామేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ యూస్ చేస్తే కనుక మనకు boto3 అనేటువంటి లైబ్రరీ ఉంటుంది కదా. సో boto3 ఈ లైబ్రరీ యూస్ చేసుకుని కానీ
ఆర్ ఎల్స్ మనకి వేరియస్ అదర్వైజ్ ఏవైతే ఉంటాయో ఏపీఐస్ కానీ ఆర్ ఎల్స్ ఎస్టీకేస్ కానీ అదర్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా మనకి అప్లోడ్ చేసేటప్పుడు ఈ కండిషన్ చెక్ చేయడానికండి, అంటే ఆల్రెడీ ఫైల్ ఉందా లేదా అనేటువంటి కండిషన్ చెక్ చేయడం కోసం మనకు ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఒకసారి ఆప్షన్ అయితే మనం చెక్ చేద్దాం. సో ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్లో కనుక మనం చెక్ చేస్తే మనకి ఇది మెయిన్గా కూడా పుట్ ఆబ్జెక్ట్కి ప్లస్ కంప్లీట్ మల్టీపార్ట్ అప్లోడ్ అని చెప్పేసి 2 మెథడ్స్కి కూడా మనకి ఇది ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్టీకే నుంచి ఏపీఐ నుంచి సిఎల్ఐ నుంచి మొత్తం అన్నిటి నుంచి కూడా ఈ ఆప్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తాడు. సో ఇందులో ఇంకొంచెం డీటెయిల్గా చూడాలంటే మీకు ఇక్కడ సో యూజర్ గైడ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఇందులో మీరు తీసుకుంటే కనుక మనకి రిలేటివ్ డాక్యుమెంటేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఆప్షన్స్ ఏంటి, ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఇది రైట్ చేయడానికే కాదు, రీడ్ చేయడానికి కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. రీడ్ చేసేటప్పుడు కూడా సమ్ కండిషన్స్ అనేవి ఇదివరకు ఉండేవి కాదు, డెవలపర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ అండి. సో ఒకసారి ఫస్ట్ మనం రైట్ చూసిన తర్వాత ప్రాక్టికల్ కూడా చెక్ చేసిన తర్వాత దాని అప్పుడు రీడ్ కూడా మనం ఇక్కడైతే చెక్ చేద్దాం. సో స్క్రీన్ పైన కనిపిస్తుంది మీకు పైథాన్ ఎగ్జాంపుల్ అయితే నేను చూపిస్తున్నాను. సో ఎర్లియర్గా మనకి సేమ్ ఒక ఫైల్ని అప్లోడ్ చేయాలి అని అంటే పైథాన్, జావా ఆర్ వేరియస్ అదర్ లాంగ్వేజెస్ ఏ తీసుకున్నప్పటికీ పుట్ ఆబ్జెక్ట్ అనేటువంటి మెథడే మనం యూజ్ చేసేవాళ్ళం. ఇందులో బకెట్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్, బాడీ అంటే ఫైల్ బాడీ ఇవన్నీ కామన్. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది ఏంటి అని అంటే ఇఫ్ నన్ మ్యాచ్ అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటి కండిషన్ అండి. ఒకవేళ ఈ కండిషన్ పెడితే ఏమవుతుంది అని అంటే ఏదైతే ఫైల్ నేమ్ని మీరు ఇక్కడ ఇస్తున్నారో ఆ ఫైల్ నేమ్ తోటి ఆల్రెడీ S3లో ఒక ఫైల్ ఉంటే కనుక అక్కడ మనకి ఎర్రర్ అయితే ఇస్తుంది అనమాట. డైరెక్ట్గా ఓవర్ రైట్ చేయకుండా మనకు ఒక ఎర్రర్ అయితే ఇస్తుంది అనమాట. సో పైథాన్ ద్వారా చేయాలి అని అంటే ఈ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇదే జావాలో ఆర్ నోట్స్ వీటిలో కూడా మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. బట్ ఇది AWS CLI నుంచి కూడా యూజ్ చేయాలి అంటేనండి మనం ఈ కమాండ్ అయితే యూజ్ చేస్తాం. నార్మల్లీ AWS S3 యూజ్ చేసుకొని ఫైల్స్కి CLI నుంచి అప్లోడ్ చేయాలి అని అంటే AWS S3 కాపీ ఈ కమాండ్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాము, కాపీ కానీ మూవ్ కమాండ్స్ కానీ. బట్ AWS S3 కాపీ వీటిల్లోనైతే మనకి ఈ ఆప్షన్ అయితే లేదండి. సో S3 API అనేటువంటి కమాండ్లో సో పుట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఓన్లీ పుట్ ఆబ్జెక్ట్లోనే మీకు ఇఫ్ నన్ మ్యాచ్ అనేటువంటి ఈ కండిషన్ అయితే మనకి యాడ్ చేశాడనమాట. సో ఇక్కడ LL చేసి చూద్దామండి. LL చేస్తే ఎటువంటి ఫైల్స్ కూడా లేవు. లెట్స్ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. సో ఫైల్లో ఏంటి అని అంటే జస్ట్ మనం ఏం చేద్దాము అని అంటే సమ్ టెక్స్ట్, సో 1 అనేటువంటిది యాడ్ చేస్తున్నాను, గ్రేటర్ దాన్ abc.txt అనేటువంటి ఫైల్లోకి మనం సేవ్ చేద్దాం. సో LL చేసి చూస్తే కనుక abc.txt ఫైల్ అయితే సేవ్ అయిందండి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే AWS CLI కమాండ్ యూస్ చేద్దాం. AWS స్పేస్ S3 API, సో పుట్ ఆబ్జెక్ట్, దెన్ హైఫెన్ బకెట్ నేమ్, సో బకెట్ నేమ్ తీసుకుందాం, దెన్ హైఫెన్ ఆబ్జెక్ట్ నేమ్. సో ఆబ్జెక్ట్ నేమ్ జస్ట్ abc.txt ఇద్దాము. సో వీటి తర్వాత మనం ఇక్కడ ఇవ్వాల్సినటువంటి ఆప్షన్ ఏంటి అని అంటే సో ఆల్రెడీ ఇందాక మనం చెక్ చేసినట్టుగా ఇఫ్ నన్ మ్యాచ్ అనేటువంటిది నన్ మ్యాచ్ ఆఫ్ స్టార్ అనేటువంటిది బేసికలీ మనం ప్రొవైడ్ చేస్తామండి. హైఫెన్ ఇఫ్ నన్ మ్యాచ్, దెన్ కొటేషన్స్లో స్టార్ మార్క్ అయితే యాడ్ చేస్తున్నాం. సో క్లిక్ ఆన్ ఎంటర్. ఒకవేళ మీరు CLI అప్డేట్ చేసుకోకపోతే ఇక్కడ మీకు కమాండ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఎర్రర్ అయితే బేసికలీ వస్తుందండి. సో దాన్ని మీరు ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, కమాండ్లో జస్ట్ దీన్ని రీప్లేస్ చేస్తాను. నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఇట్ ఈస్ జస్ట్ ద కీ. ఓకే, క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సో ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి అయితే వస్తుంది. సో సేమ్ ఇక్కడ AWS CLI కమాండ్స్ ఇచ్చి దీన్ని అప్డేట్ చేయమనేది చెప్దాం. సో అప్డేట్ చేస్తుంది. పేస్ట్, క్లిక్ ఆన్ ఎంటర్, డన్. సో దెన్ అగైన్ ద సేమ్ కమాండ్ AWS S3 API put object, click on enter, డన్. సో ఫైల్ అయితే అప్లోడ్ అయిపోయింది. అండ్ ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేసి చూస్తే కనుక abc.txt తోటి ఒక ఫైల్ అయితే కనిపిస్తుంది. దెన్ ఇప్పుడు ఏం చేద్దామంటే అగైన్ సేమ్ కమాండే రన్ చేద్దాం. నార్మల్లీ ప్రీవియస్ బిహేవియర్ ఏంటి అని అంటే ఈ ఫైల్ అనేటువంటిది ఓవర్ రైడ్ అయిపోవాలని, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము. సో క్లిక్ ఆన్ ఎంటర్. సో అబ్జర్వ్ చేస్తే కనుక మనకు ప్రీ కండిషన్ అయితే ఇక్కడ యాక్చువల్గా కూడా ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ యాక్చువల్లీ మనం ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ అయితే అప్లోడ్ చేయట్లేదు. సో దానికి ఒకసారి కీ అండ్ బాడీ అనేటువంటిది మనం పెట్టలేదు. హైఫెన్ బాడీ. ఓకే, హైఫెన్ బాడీ కూడా యాడ్ చేస్తాను. హైఫెన్ బాడీ
దెన్ లోకల్లో ఉన్నటువంటి ఫైల్ నేమ్ వచ్చేసి abc.txt. సో క్లిక్ ఆన్ ఎంటర్. యా, సో ఆల్రెడీ ఇక్కడ ఫైల్ ఉంది కాబట్టి మనకు ఫైల్ అప్లోడ్ అయితే ఫెయిల్ అయిపోతుందండి. సో ఇది కొత్తగా యాడ్ చేసినటువంటి, ఒకసారి దీన్ని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. పర్మనెంట్లీ డిలీట్ ఆబ్జెక్ట్స్, డన్. రైట్, సో అగైన్ ఒకసారి అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాము. S3లో ఆల్రెడీ ఫైల్ లేదు కాబట్టి అగైన్ ఫైల్ అనేటువంటిది ఇక్కడ అప్లోడ్ అయిందండి. ఓకే, సో బేసికలీ మనం ఇలా రిస్ట్రిక్షన్స్ అయితే చేసుకోవచ్చండి. అండ్ ఇది నాట్ ఓన్లీ ఫర్ రైట్. సో ఈ కండిషనల్ రైట్ అనేటువంటిది ఇక్కడ వీడు ఆప్షన్ రిలీజ్ చేసినప్పటికీ కూడా దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ రైట్ అండి, ఈవెన్ రీడ్స్ కూడా కండిషన్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్రెడీ నాకు చూసినటువంటిది కండిషనల్ రీడ్స్ అండ్ కండిషనల్ రైట్స్. సో కండిషనల్ రైట్స్ గురించి ఆల్రెడీ ఇప్పుడు మనం చెక్ చేసాము. కండిషనల్ రీడ్స్లో కూడా చెక్ చేస్తే ఒక కండిషన్ గురించి ఎక్కువగా చెక్ చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 డేలో ఫైల్స్ ఏమైనా చేంజ్ అయినాయా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 24 అవర్స్లో తీసుకుంటే ఈ 24 అవర్స్లో S3లో చేంజ్ అయినటువంటి ఫైల్స్ ఏంటి, లేకపోతే లాస్ట్ 24 అవర్స్లో abc.txt చేంజ్ అయిందా లేదా, లేకపోతే లాస్ట్ 5 మినిట్స్లో ఈ ఫైల్ చేంజ్ అయిందా అవ్వలేదా. సో ఇట్లా మనం చెక్ చేసుకునేందుకు ఒక 2 ఎక్స్ట్రా కండిషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. సో ఇఫ్ మాడిఫైడ్ సిన్స్ ఆర్ ఇఫ్ అన్మాడిఫైడ్ సిన్స్ అనేటువంటి 2 ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. సో ఇది కొత్తగా వచ్చినట్టు కొంచెం టెక్నికల్గా ఉన్నప్పటికీ కూడా S3లో మనం ప్రాక్టికల్గా అప్లోడ్స్ అనేవి చేస్తున్నప్పుడు రియల్ టైమ్ ఇష్యూస్ ఏమన్నా ఇట్లా ఓవర్ రైడ్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే దెన్ ఈ ఆప్షన్ అయితే బాగా హెల్ప్ అవుతుందండి.